ఏంటి సంగతులు? ఇప్పుడు మంచిగా పెరిగిన మామిడికాయ చెట్టు, బాగా పెరిగిన మామిడికాయ చెట్టు వెయిట్ ఎంత ఉంటుంది? ఒక అంచనా చెప్పండి. చెప్పాలా? 500 కిలోల నుంచి 2 టన్నులు ఉంటుంది. బాగా బలంగా పెరిగిన మామిడి చెట్టు 2 టన్నుల ఉన్న చెట్టే అంత ఉంటే 2000 టన్నుల చెట్లు ఉంటే ఎంత ఉంటాయి? ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. వాటిల్ని జైంట్ సెకోయా ట్రీస్ అంటారు. కాలిఫోర్నియాలో సెకోయా నేషనల్ పార్క్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనము ఫ్రెస్నో అనే ఒక ఒక టౌన్లో ఉన్నాము. కాలిఫోర్నియాలో వ్యవసాయానికి చాలా ఫేమస్ అయిన పెద్ద సిటీలు 2, ఒకటి బేకర్స్ ఫీల్డ్, ఇంకొకటి ఫ్రెస్నో. ఇప్పుడు ఫ్రెస్నోలో ఉన్నాం. మన చుట్టూ ఏమున్నాయి తెలుసా? ఈ చెట్లు ఏంది చెప్పండి? గెస్ చేశారా? ఇంకా దగ్గరికి చూపించాలా? ఏంటి తెలుసా? ఇవి మనం పిస్తా పప్పులు తింటాం కదా, పిస్తాషియోస్. పిస్తాలు పండియటంలో కాలిఫోర్నియా ఒకటి, ఇరాన్ ఒకటి చాలా ఫేమస్. ఇక చూడు ఎన్ని ఉన్నాయో. ఇలా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఉన్నాయి కదా, కొన్ని రోజులకి ఈ పైన స్కిన్ అంతా ఎండిపోయి లోపల గింజ ఉంటుంది కదా, అది ఓపెన్ అవుతుంది. తర్వాత వాటిని రోస్ట్ చేసి రోస్టెడ్ పిస్తాషియోస్ అని చెప్పి షాపుల్లో అమ్మేస్తూ ఉంటారు. ఇక్కడ చూడు, పందికొక్కులు, పాములు ఉంటాయి పొలాల్లో. ఇక్కడేమో వాటర్ డ్రిప్పింగ్ సిస్టమ్ చూడు, ప్రతి చెట్టుకి ఎలా పెట్టారో. ఇదిగో, అది భలేగా ఉంది పొలాల్లో ఉంటే. రాయి ఉన్నట్టుంది. ఇదిగో లోపలిది పిస్తా పప్పు. బాగుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ ఫ్రెస్నో దగ్గర నుంచి 2 గంటలు డ్రైవ్ కొట్టుకుంటూ వెళ్దాం. చెట్లు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే వాటిని చెట్లు అనుకోరు, గ్రాఫిక్స్లో ఏమన్నా తయారు చేశారా అన్నట్లుగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఏఐ అని అనుకుంటారు. అలా ఉంటాయి. ఏంద్రా సౌండ్? ఏదో పెద్ద ట్రైన్ వెళ్తున్నట్టుంది వెనకాల. గూడ్స్ బిఎన్ఎస్ఎఫ్. రెండు వందల కార్లు ఉంటాయి దానికి. కార్లు అంటే ఆ పెట్టిళ్ళు 200 దాకా ఉంటాయి. సరే మనం వెళ్దాం పద. అదిగో అదేమో బాదం తోటలు, అవన్నీ బాదం, ఇవన్నీ పిస్తాలు. ఇదిగో, ఓ క్రూడ్ ఆయిల్ కూడా తీసుకెళ్తున్నారు. మొత్తం అదే, కొన్ని వేల ఎకరాల్లో పండిస్తున్నారు పిస్తాషియోలు. అయ్యో, అవి ఏమో ప్రాసెసింగ్ యూనిట్లు. పండించిన తర్వాత వాటిని ప్రాసెస్ చేయాలి కదా, చాలా పెద్దగా ఉంటాయి. ర్యాప్లు అనుకుంటా, గడ్డి అటువంటి చుట్టే ర్యాప్ పేపర్ అనుకుంటా. గుంటూరు కారం
ఆ యూనిఫారం ఇంకో ఇంకో గంట కొట్టాలి. సెకోయా నేషనల్ పార్క్లో పెట్రోల్ బంకులు ఉండవు, ఇక్కడే కొట్టించేద్దాం. ఇదిగో ఇట్లా సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తామనేది చిన్న చిన్న ఊళ్ళల్లో తప్ప అసలు బయట ఎక్కడా కనపడదు, చాలా రేరు. ఇదంతా మొక్కజొన్న. పొలాలు అయిపోతున్నాయి, మెల్లిగా ఇక కొండల్లోకి వెళ్ళిపోతున్నాం. కొండల మధ్యలో కూడా పండిస్తున్నారు పొలాలు. ఇల్లులు, పొలాల మధ్యలో ఇల్లు ఉన్నాయి కదా, చాలా పురుగులు ఉంటాయి వాళ్ళకి, చాలా బందోబస్తుగా అన్ని మూసేసుకొని ఉంటారు లోపల. ఇప్పుడే వచ్చాం మెయిన్ ఎంట్రన్స్ పాయింట్కి. మొన్న యోసెమిటీకి పెద్ద లైన్ లేదు, కానీ సెకోయాకి లైన్ పెద్దగా ఉంది. దాదాపు ఒక 100 బళ్ళు ఉన్నాయి ముందు. ఇక్కడ ఒక అరగంట 45 నిమిషాలు పట్టింది. ఇంకా చాలా ముందుకుంది లైన్. అది పర్లేదులే, ఫాస్ట్గానే అయింది, 15 నిమిషాలు అంతే. పాస్ ఉన్న వాళ్ళకి సపరేట్ లైన్ ఉంది ఫాస్ట్గా. మ్యాప్ ఇచ్చారు తెలుసుగా. ఇక్కడ మెయిన్గా చూడాల్సినవి ఒక 3-4 పాయింట్లు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ 17 మైళ్ళు, అంటే 25 కిలోమీటర్లు. టెంపరేచర్ ఎంత ఉంది తెలుసా? ఇదిగో 123 ఫారెన్హైట్ ఉంది, అంటే దాదాపుగా 50 సెల్సియస్. టన్నెల్ రాక్. యోసెమిటీ అనేది బాగా విజిటెడ్ పార్కుల్లో ఒకటని మాట్లాడుకున్నాం కదా. సర్ప్రైజింగ్గా అక్కడ తక్కువ ఉన్నారు జనాలు మొన్న మనం వెళ్ళినప్పుడు. సెకోయానేమో 2 మిలియన్ మంది వస్తారు ప్రతి సంవత్సరం, అంటే 20 లక్షలు. యోసెమిటీనేమో 50 లక్షల మంది, 5 మిలియన్లు. కానీ ఈరోజు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. సౌండ్ వస్తుంది చూడు, బాటిల్స్ ఒత్తినట్టు, ప్లాస్టిక్ ప్యాకెట్లు పగిలినట్టు సౌండ్ వినపడుతుంది చూడు కాసేపట్లో. వినపడుతుందా? ఏంటంటే హై ఎలివేషన్కి వెళ్తున్నాం కదా, లోపల ప్రెషర్ తగ్గి బాటిల్స్ నలుగుతున్నాయి ఇట్లా. రోడ్డు చూసారా ఎలా ఉందో? ఇదిగో ఇదిగో జైంట్ ట్రీ వచ్చేసింది చూడు. ఇదిగో ఇదే. అది కాదు, అబద్ధం చెప్పా, ఇంకా వెళ్ళాలి. వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ ద జైంట్స్. ఒక్కొక్క చెట్టు ఎలా ఉంటుంది అంటే వచ్చి చూస్తే తప్ప నమ్మరు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడు. అయితే కొన్ని జాగ్రత్తలు. ఈ సెకోయా నేషనల్ పార్కుకి వచ్చే రోడ్లన్నీ కూడా నేరో, అంటే సన్నగా ఉంటాయి. బండి కండిషన్లో ఉండాలి. దిగేటప్పుడు మొత్తం లో వెళ్తూ ఉంటాం. కంప్లీట్గా బ్రేక్స్
కండిషన్లో లేకపోతే బండి డీప్ ఫ్రై అయిపోతాయి, బ్రేక్స్ అన్నీ పాడైపోతాయి, చచ్చిపోతారు, బండి కింద పడిపోయింది. ప్లస్ నడిపే వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా బండి నేర్చుకునే వాళ్ళు ఇక్కడ నడపకపోవటం బెటర్. సరే, అవి జాగ్రత్తలు. ఇప్పుడు చెట్లు చూద్దాం. వెనకాల చూడు ఎంత పెద్ద గోడ ఉందో. అది గోడ కాదు, సరిగ్గా చూడండి. జైంట్ సెకోయా ట్రీస్ అంటే అలా ఉంటాయి. అదిగో ఇది మొత్తం కింద పార్ట్ ఎలా ఉంది చూడు. ఈ స్కిన్, ఈ పైన ఉండే తోలే 20 ఇంచులు, దాదాపు 10 నుంచి 20 ఇంచుల దాకా ఉంటుంది. ఇదిగో ఎంత వెడల్పు ఉందో చూడు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దాదాపుగా 3 కార్లు పెట్టే అంత వెడల్పుగా ఉంది అది. ఇగో ఇప్పుడు మనం ఉన్న ఏరియాని జైంట్ ఫారెస్ట్ అంటారు. ఇక్కడ చూడాల్సిన కొన్ని స్పాట్స్లో ఇది కూడా ఒకటి. మీకు పక్కన ఎవరు లేకపోతే వీటి సైజ్ ఏందనేది సరిగ్గా అర్థం కాదు. ఎవరన్నా కనపడితే మన వీడియో తీయమని అడుగుదాం చెట్టు పక్కన ఉన్నప్పుడు. చూడు అసలు ఎంత ఉందో. ఈ జైంట్ సెకోయా ట్రీలకి ఇప్పుడు ఒక క్వశ్చన్, మీకు నార్మల్గా యావరేజ్గా దీనికి ఎన్ని లీటర్ల నీళ్ళు కావాలో తెలుసా రోజు ఈ చెట్టు బ్రతికి ఉండటానికి? ఒక అంచనా చెప్పమంటారా? 5000 లీటర్లు లోపల అడుగు నుంచి లాక్కుంటూ ఉంటాయి. ఇది చూడు, కింద ఒకటే ముక్కలాగా ఉంది కదా, పైకి వెళ్ళి ఎట్ట విడిపోయిందో చూడు. అదిగో ఇక్కడేంది, ఏదో హోల్ ఉంది. కెమెరా పెడదామా? పెట్టేద్దాం. ఏ పురుగులు ఉన్నాయన్నీ, వద్దులే, కొడుతున్నాయి. ఇలా ఉంటాయి జైంట్ సెకోయా ట్రీస్ అంటే. అయ్యో అవన్నయ్యే. ఇదిగో వాటిలో చెట్ల ఈ రాలిన పైన్ అంటే ఒక రకమైన పైన్ ట్రీస్ ఇవన్నీ. వాటి గింజలు. మన తెలుగు సామెత ఒకటి ఉంది చూడు, మర్రి చెట్టు గింజ చీమ తలకాయ అంత ఉంటుంది కానీ మర్రి చెట్టు అంత అయింది. అలానే ఇవి ఉన్నాయా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గింజ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి? ఇవి 30 ఉంటాయి. 30 వాటిల్లో 30 గింజలు ఉన్నాయి. గింజ చూపిద్దామని ట్రై చేస్తున్నాం. గట్టిగా ఉంది. ఇక్కడ ఇంకో లోపలికి వెళ్దాం. ఓకే, ఈ ట్రీని ఎందుకు కొట్టేశారు మరి? ఓకే, దీనికి ఇంకో పేరు ఏంటంటే జైంట్ సెకోయా ట్రీస్ అంటారని చెప్పాను కదా. రెడ్ వుడ్ అనే చెట్టు చాలా చిన్నది. మర్చిపోయాను, ఇంకో విషయం చెప్పమంటారా? ఏ చెట్టుకైనా సరే, ఈ చెట్టే కాదు ఏదైనా సరే, ఇక్కడ లేయర్లు కనపడతాయి చూడు. పైన స్కిన్ కాకుండా చెట్టు లేయర్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తా చూడు. ఇదిగో ఆగు, ఇదిగో ఇక్కడ లేయర్లు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా కనపడుతున్నాయా? ఎన్ని ఉంటాయి? ఇక్కడ వరకు 10 ఉన్నాయి. 20 30 40 50 60 70 80 90 100, ఇక్కడికి 100 అయినాయి. కానీ ఇంకా లోపలికి వచ్చేసరికి సైజు పెరుగుతున్నాయి చూడు. అంటే ఒక్కొక్క లేయరు ఒక్కొక్క సంవత్సరానికి గుర్తు. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 500 ఉంటాయో 1000 ఉంటాయో, 500 1000 ఉంటాయి. అంటే ఈ చెట్టు 1000 సంవత్సరాల ఓల్డ్. చెట్టు లోపల వేర్ల సిస్టమ్ ఏమో అది అలా ఉంటుంది పడిపోయిన తర్వాత. అది కొంచెం మాత్రమే చనిపోయి వేళ్ళన్నీ బయటికి రాలేదు. మొత్తం ఎంత కాంప్లెక్స్గా ఉన్నాయి చూసావా? ఇంకొకటి ఏంటంటే, అడవిలో
ఫైర్ వస్తూ ఉంటుంది కదా, చాలా రకాలుగా వచ్చింది. న్యాచురల్గా పిడుగులు పడి వస్తూ ఉంటుంది, లేకపోతే ఏదన్నా కార్ యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఏదన్నా సిగరెట్ తాగి అవతల పడేసో నిర్లక్ష్యం మూలాన కూడా ఫైర్ స్టార్ట్ అయ్యింది. ఏ రకంగా ఫైర్ స్టార్ట్ అయినా కానీ జనరల్గా ఈ జైంట్ సెకోయా ట్రీస్కి ఫైర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చెట్లు అంత భారీగా పెరుగుతాయి కదా, ఏమవుతుంది అంటే ఇప్పుడు కింద చూడ ఏముంది, అంత గుబురుగా మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, అంత గుబురుగా ఉంటే పైనుంచి సూర్యారావు దగ్గర నుంచి వచ్చే సూర్యరశ్మి ఆ వేడి భూమిని తగలదు. అందుకని ఏమైంది అంటే సన్లైట్ లేక కింద దానికి కావాల్సిన సూర్యుడి నుంచి వచ్చే న్యాచురల్గా వచ్చే వైటమిన్ కానీ, లేకపోతే భూమి లోపల ఉన్న భూమికి సరిగ్గా ఆక్సిజన్ కానీ సరిగ్గా రాదు. అటువంటివన్నీ కాలిపోతే చెట్లు ఇంకా ఫ్రీగా పెరుగుతాయి. ఇంకా ఏంటంటే వైల్డ్ ఫైర్ వచ్చి అడవి అంతా కాలిపోయింది అనుకో, ఏమైంది, చిన్నగా ఉన్న లేకపోతే చిన్న చెట్లు కింద ఉన్న ఈ కంప ఇటువంటివన్నీ కాలిపోతాయి. అప్పుడు చెట్ల మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు చెట్లకి ఆక్సిజన్ ఎక్కువ వచ్చింది. ఆక్సిజన్ ఎక్కువ వచ్చింది అంటే ఇంకా బలంగా పెరుగుతాయి. ఇటువంటి కారణాలు చాలానే ఉన్నాయి. అందుకే సెకోయా ట్రీస్, ఈ జైంట్ సెకోయా ట్రీస్కి ఏం చేస్తారంటే అప్పుడప్పుడు దాని మొదలు దగ్గర గవర్నమెంట్ వాళ్ళే ఫైర్ స్టార్ట్ చేసి కంట్రోల్ చేస్తూ ఉంటారు. మరీ పెద్ద ఫైర్ వస్తే చెట్లు కూడా కాలిపోతాయి. ఇప్పుడు భూమికి మంచి చెడు అనేది ఉండదు, ప్రకృతికి మంచి చెడు అనేది ఉండదు. భూమి పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఎన్నో చూసింది, దానికి ఏమీ కాదు. ఫైర్లు లాంటివి రావటం మూలాన మనకి ఏమన్నా అయిద్దేమో కానీ భూమికి కానీ ప్రకృతికి కానీ ఏమీ కాదు. ఎందుకంటే భూమికి మంచి చెడు అంటూ అనేది ఉండనే ఉండదు. ఎంత పైకి ఉన్నాయి చూడగో. అయితే ఇక్కడ మొత్తము ఈ సెకోయా నేషనల్ ఫారెస్ట్ అనేది దాదాపుగా 700 మైళ్ళు ఉంటుంది. అంటే 1700 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్లు నేను అనేది. యోసెమిటీలో సగం ఉంటుంది. ఈ చెట్లు ఇక్కడ మనం ఇప్పటిదాకా ఒక 10 చెట్లు చూసుంటాం కదా, ఇటువంటి చెట్లు, ఈ సైజు ఉన్న చెట్లు దాదాపుగా 8,000 దాకా ఉన్నాయి. జైంట్ సెకోయా ట్రీస్ ఈ నేషనల్ ఫారెస్ట్లో, నేషనల్ పార్క్లో. ఇంకా ఏంది అంటే భూమి మీద ఉన్న ఎక్కడ ఉన్నా సరే ఈ ఎత్తైన చెట్లు, చాలా లావుగా పెరిగే చెట్లు ఇక్కడ ఈ సెకోయా నేషనల్ పార్క్లో మాత్రమే ఉన్నాయి. వేరే దేశాల దాకా కూడా కాదు, అసలు యుఎస్లోనే ఎక్కడా లేవు. ఈ సెకోయా నేషనల్ ఫారెస్ట్లో తప్ప ఎక్కడా లేవు. ఇప్పుడు దాకా చూసిన వాటి మీద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఇదిగో చూడు ఎంత ఉందో. నా అంచనా ప్రకారము దీని ట్రూ స్కేలింగ్, ఈ చెట్టు సైజు ఎంత ఉందనేది మీకు అర్థం కాలేదు. నేను దాని పక్కకి వెళ్ళాలి. సరే, కెమెరా ఎక్కడన్నా పెట్టి వెళ్దాం ఆగు. చూడరా బాబు ఎంత ఉన్నాయో, కింద ఎంతలా ఉందో. దాదాపుగా పైకి వెళ్ళే కొద్దీ కూడా అంతే ఉంది. అది మొత్తం పై వరకు అదిగో. ఇగో ఇక్కడ చూడు జంటగా ఎలా పెరిగినాయో. పైకి 2 అయినాయి కానీ కింద మాత్రం ఒక్కటే. అది చూడు. ఫ్రేమ్కి కూడా అందట్లేదు కిందకు వచ్చేసరికి లావ్ అయిపోయి. అయిగో జనరల్గా ఇంత చెట్లు మీరు ఎప్పుడన్నా చూసారా ఎక్కడైనా? ఇక్కడ కెమెరా పెట్టా కదా, చెట్టు పక్కకి వెళ్తా చూడు. చూసారా ఎంత ఉందో? దాని పక్కన చీమలాగా ఉన్నాం మనం. చెట్టు చుట్టూ రౌండ్ వేయడానికే 30 సెకండ్లు పట్టింది.
ఏమో ఈ వీడియో ఎట్ట వచ్చిందో కానీ ఏదో దాని దగ్గరికి వెళ్ళి దాని స్కేల్ ఎంత ఉంటుంది అని అర్థం చూపించడానికి ట్రై చేశా. ఇదిగో ఇక్కడ చూడు ఏముందో, చెట్టు తోలు ఊడి లోపల ఉండే మొద్దు బయటకు పడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. సరిగ్గా గమనిస్తున్నారా? ఎంతో ఏజ్ ఉండి ఇలా పెరిగిన చెట్లు కింద క్లీన్గా ఉన్నాయి, మట్టి లేకుండా. సూర్యరావు నుంచి వచ్చే ఎండ కానీ గాలి కానీ రావటానికి చెట్లని క్లీన్గా ఎలా పెడుతున్నారో మంట పెడతారు, మంట పెట్టి చుట్టూ కాల్చేస్తూ ఉంటారు. ఇదిగో బయట పడితే ఇలా ఉంటుంది, స్కిన్ లేకుండా. ఇదిగో ఎలా కాల్చేశారు చూడు. ఏమీ కాదు, వీటి ప్రొటెక్షన్ కోసమే కాల్చింది. కన్మని వస్తుంది సౌండ్. ఓ ఇక్కడ వేరే వస్తుంది. ఇగో దీని వేళ్ళు. ఇలా ఉంటాయి. 2000 టన్నుల బరువు ఉండే చెట్లు అంటే ఇలా ఉంటాయి. అమ్మమ్మమ్మ ఎంత ఉంది చూడ అసలు పైకి. బ్యూటిఫుల్. సరే, ఇక్కడ కొంచెం ముందుకెళ్దాం నడుచుకుంటా. ఇదిగో ఇక్కడ ఇంకో 2 చెట్లు. ఇక్కడ ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, దాని చెట్టు పక్కకు వస్తే వాళ్ళు ఆ చెట్టు సైజు మళ్ళీ అర్థమైంది చూడు మీకు. అదిగో ఈ గ్యాప్. అబ్బా, ఇప్పుడు ఈ చెక్కతోటి పనిచేసే వాళ్ళు ఉంటారు చూడు, వెళ్ళి అవి తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ చెక్క పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వర్క్ లొకేషన్లోకి వెళ్తే ఒక రకమైన స్మెల్ ఉంటుంది చూడు. ఆ స్మెల్ వస్తుంది ఇక్కడ మధ్యలో నిలబడితే. బాగుంది, స్మెల్ భలేగా ఉంది అసలు. ఇదిగో ఇక్కడ ఇంకొక చెట్టు, జైంట్ సెకోయా. వీటికి అవి ఉంటాయి కోన్స్, అదే వాటి సెకోయా గింజలు ఉంటాయి చూడు. ఇందాక చూసాము చిన్నగా ఉంది, అటువంటి పెద్దవి దొరుకుతాయి. ఇంత పొడుగుంటాయి అవి. వాటిని తీసుకొచ్చి డెకరేషన్ చేసి మంచిగా అమ్ముతూ ఉంటారు. అంత పొడుగు దొరికితే నేషనల్ పార్క్లో నుంచి మామూలుగా అయితే తీసుకెళ్ళకూడదు. నేషనల్ పార్క్లో నుంచి కింద ఒక చిన్న దుమ్ముని తీసుకెళ్తానికి కూడా కుదరదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు. తీసుకెళ్తే చెప్తారు మరి. ఇదిగో దీనికి ఒక పేరు పెట్టారు, క్లారా బార్టన్ ట్రీ అంట. చెట్టు చుట్టూ రౌండ్ వేస్తానికి 30 సెకండ్లు పడుతుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్ దీనికి మెత్తగా ఉంది. దాదాపు 7-8 ఇంచులు కట్ అయింది ఇక్కడ, అయినా కానీ మెత్తగానే ఉంది. అంటే ఇంకెంత లోతు ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక రౌండ్ వేద్దాం చూడు. స్టాప్ వాచ్ ఆన్ చేద్దాము. స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు రౌండ్ వేద్దాం చూడు. చెట్టు చుట్టూ దీని పక్కనే ఉన్నాం, దూరంగా కూడా లేము. ఇక్కడ ఆన్ చేసాం. ఇక్కడ 1 సెకండ్ తీసేద్దాం. 28 సెకండ్లు. 28 సెకండ్లు పట్టింది. ఇంకోటి ఏం తెలుసా, ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంది తెలుసా? సరే, దీనిపైన ఒక లుక్ వేద్దాం. దీని కింద నిలబడి ఉన్నప్పుడు దాని పైన కోన్ ఏదైనా ఊడి నెత్తి మీద పడిందంటే ఫ్రీ టికెట్. అంత ఫోర్స్ తోటి పడతాయి. ఇదిగో ఎంతవరకు కాల్చారు చూడు చెట్టుని. దాన్ని ప్రొటెక్షన్ కోసం ఎంతవరకు కాల్చేశారు చూడు. ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇక్కడ ఒకటి భలేగా పనికొచ్చింది మనకి కెమెరా స్టాండ్కి. మళ్ళీ దీని మీద కెమెరా పెడదాం. ఇదిగో
ఆ చెట్లు కండిషన్స్ సరిగ్గా ఉంటే 3000 నుంచి 5000 సంవత్సరాల పాటు ఉంటాయి చనిపోకుండా. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు చూసిన వాటిల్లో కల్లా ఇంకా పెద్దది ఒకటి ఉంది. అది మొత్తం అన్నిట్లో, ఇక్కడున్న వాటిల్లో అన్నిట్లో కల్లా పెద్దది. దాని పేరు జనరల్ షెర్మాన్ ట్రీ. కొంచెం ముందు ఉంటుంది, దాని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు చూసిన వాటి మీద 3 రెట్లు ఉంటుంది ఇంకా. అది వెళ్దాం అక్కడికి వెళ్దాం. చూడు ఎన్ని ఉన్నాయో. ఇంకో విషయం, 300 అడుగుల దాకా పెరుగుతాయి హైటు. డయామీటర్ అంటే చుట్టుకొలత 30 ఫీట్ల దాకా ఉంటుంది. అక్కడ ఇంకా కొన్ని పెద్ద పెద్ద జైంట్లు పడిపోయి ఉన్నాయి చూడు. చాలా పెద్ద చెట్టు అది పడిపోయింది. ఇక్కడొకటి అక్కడొకటి 2 ఉన్నాయి. 2000 టన్నులు ఒక్క చెట్టు. ఇంకా ఏంటంటే వేళ్ళు ఉంటాయి కదా, వేర్లు లోపలికి 12 అడుగుల కన్నా ఎక్కువ వెళ్ళవు. 12 అడుగులే ఉంటాయి. కానీ ఎంత దూరము పరుచుకొని ఉంటాయి తెలుసా? దాదాపు 1.5 కిలోమీటర్, మైలుకి పైగానే దాని వేర్ల సిస్టమ్ ఇలా ఉంటుంది లోపలికి వెడల్పుగా. ఇదిగో ఇక్కడ ఏం రాశారు చూడు. ఇక్కడ ఇదిగో ఇంకో పెద్దది ఉంది. ఏం రాశారు చూసారా? ఫైర్ అంటే మంచిదని చెప్పి రాశారు. ఫైర్ ఎందుకు? ఇదిగో ఓపెన్ క్యానపీ. క్యానపీ అంటే పైన గుబురుగా లేకుండా ఓపెన్ చేసేటట్టుగా, ఓపెన్గా ఉంటే క్యానపీ అంటారు. ఫారెస్ట్ ఫ్లోర్. ఈ కింద ఉన్న ఈ చెత్తా చెదారం అంతా కూడా కాలిపోయిద్ది. సూర్యరశ్మి బాగా వచ్చిద్ది. వాటరు, చెట్లు, ఇటువంటి చిన్న చిన్న మొక్కలు, దట్టంగా ఉండే పొద అంతా పోవటం మూలన వాటర్ సప్లై సరిగ్గా జరుగుతూ ఉంటుంది. అలా అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. అబ్బా ఏమందం రా బాబు. కొడదాం. ఎక్కడ టాప్ కనపడట్లేదు. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే ఇంకా చాలానే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో కాలింది. జైంట్స్. అసలు ఇది చూడు, ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ షేపు. కింద ఎంత ఉందో ఆల్మోస్ట్ ఇంకా పైకి వెళ్తే కొంచెం పెరిగిందే కానీ దిగలేదు అది. అదిగో పైన చూడు ఎలా విడిపోయిందో 3 ముక్కల్లాగా. ఈ చెట్లు అనుకుంటున్నట్టున్నాయి ఈ ఆకులతోటి మనకి బొక్క ఏం ఉపయోగం లేదు అని చెప్పి మొత్తం బలంగా పెరిగినాయి. అబ్బా ఇటువంటి చెట్టు ఒకటి ఇంటికాడ పెంచుకుంటేనా. చూసారా ఎంత ఉందో. చెట్లు ఫలానా 2000 టన్నులు ఉంటాయని చెప్పి విన్నాం కదా. అంత ఉంటే వాళ్ళకి ఎట్ట తెలుసు? కొలిసారా? ఇంపాసిబుల్. కొలవటం అనేది అయ్యే పని కాదు. అయితే చాలా సింపుల్. ఆ చెట్టులో నుంచి ఇంత ముక్కను ఒకదాన్ని తీసుకొని దాన్ని వెయిట్ చేసి, తర్వాత ఆ చెట్టు చుట్టుకొలత, దాని ఎత్తు తీసుకొని దానికి తగ్గట్టుగా క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే దాని వెయిట్ వచ్చేసిద్ది. మొన్న వెళ్ళిన యోసెమిటీ నేషనల్ ఫారెస్ట్, ఇప్పుడు ఉన్న సెకోయా నేషనల్ ఫారెస్ట్ కూడా ఎక్స్ట్రీమ్లీ రెయిన్ కాదు, స్నో, చాలా మంచు పడుతుంది. ఇప్పుడు ఉన్న ప్లేస్కి చలికాలంలో దాదాపుగా రాలేము. రోడ్లన్నీ కూడా ఈ కనపడే సెకోయా ట్రీలు ఎన్నో అడుగుల మేర మంచుతోటి నిండిపోయి ఉంటాయి. ఏదో పెద్ద పెద్ద గ్రానైట్ కొండల్ని కోసి పక్కన పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఇప్పటి వరకు జైంట్స్ని చూసాం కదా.
జైంట్స్లో మాన్స్టర్ జైంట్ ఉంటే దాన్ని చూస్తానికే వచ్చాము. ఆ చెట్టు పేరు జనరల్ షెర్మాన్ ట్రీ. ఇక్కడ బండి పార్క్ చేసి లోపలికి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 10-15 నిమిషాలు వాక్ ఉంటుంది. పార్కింగ్ లాట్లు మొత్తం ఎక్కడికి వచ్చినా కానీ ఫుల్ ఉన్నాయి. క్రౌడ్ ఎక్కువ ఉంది. పార్కింగ్లకు తిరగడానికే సరిపోతుంది. ఇదిగో ఈ పార్కింగ్ లాట్లు అన్నీ బళ్ళు నిండిపోయి ఉన్నాయి. మనము అదిగో అక్కడి నుంచి అటు కిందకి వెళ్ళాలి. ఒక 10 నిమిషాలు వాక్ చేసుకుంటా. ఇదిగో 0.5 మైల్స్ అంటే 700 మీటర్లు నడవాలి. కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఉంటే కొంచెం కష్టం ఇక్కడ, ఎందుకంటే దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ వచ్చేటప్పుడు ఎత్తెక్కాలి. ఇలా ఉంటుంది ట్రైలు. తిరిగి వచ్చి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది. చాలా కిందకి వెళ్ళాలి. ఇంకా అదంతా చూడు, ఎలివేషన్ దిగుతూ ఉంటుంది చూడు. 30 ఉంది కదా, దిగుతూ ఉంటుంది చూడు. ఏంటి రీఫ్రెష్ అవ్వట్లేదు? అదిగో దిగుతుంది, చూసావా? నడిచే కొద్ది దిగుతుంది. 20 అయింది. అలా ఎంతమంది ఉన్నారు చూడేదిగా. అదిగో అది చెట్టు, ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ పడిపోయిన చెట్లు ఇంకా ఉన్నాయి. ఆ షెర్మాన్ ట్రీ దగ్గర ఒక పెద్ద లైన్ ఉంటుంది ఫోటోలు దిగడానికి. మనం లైన్లో నిలబడి ఫోటోలు దిగాం. చెట్టు చుట్టూ ఒక రౌండ్ వేసి వెనక్కి వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ చెట్టు దగ్గర ఫోటోలు దిగడానికి లైన్లో నిలబడటానికి ఉన్న వాళ్ళే. జనరల్ షెర్మాన్ ట్రీ అని పేరు పెట్టారు. షెర్మాన్ అంటే ఏంది అంటే అది 1870 సివిల్ వార్ అంటే అమెరికా గవర్నమెంట్కి అమెరికా ప్రజలు ఇద్దరు కూడా ఫైటింగ్ చేసుకొని గన్నులతోటి కాల్చుకుంటూ చచ్చిపోయే రోజులు. గవర్నమెంటు ప్రజలు ఫైట్ చేసుకుంటుంటే దానిని సివిల్ వార్ అంటారు. అయితే ఆ సివిల్ వార్ని బాగా హ్యాండిల్ చేసిన ఒక మిలిటరీ ఆఫీసర్ పేరు షెర్మాన్. ఆయన పేరుని ఈ చెట్టుకు పెట్టారు. అదే పేరుని యుఎస్లో ఉండే మీడియం బ్యాటిల్ ట్యాంక్ అని ఒకటి ఉంటుంది. మీడియం బ్యాటిల్ ట్యాంక్, దానికి షెర్మాన్ అని పేరు పెట్టారు. ఫ్యూరీ అని మూవీ ఉంటుంది తెలుసా, ఫ్యూరీ, అందులో ఉండేది షెర్మాన్ ట్యాంకే. పెద్ద లైన్ ఉంది కదా, ఇదిగో చెట్టు దగ్గరికి వచ్చాము. ఇంతకన్నా దగ్గరికి వెళ్ళలేము. ఇంకా అది అంతకన్నా క్లోజ్కి వెళ్ళలేము. నేను అక్కడికి కూడా వెళ్ళట్లేదు. ఇక్కడి నుంచి జూమ్ కొడదాం మెల్లిగా పైకి. ఇది ప్రపంచంలోనే ఓల్డెస్ట్, అత్యంత పెద్దదైన చెట్టు ఇదే, అంత ఓల్డ్ చెట్టు ఇదే, అత్యంత బరువైన చెట్టు కూడా ఇదే. చూడు, అన్ని చెట్లు కూడా కింద ఎంత ఉన్నాయో పైన కూడా అంత ఉన్నాయి. ఇది కింగ్ ఆఫ్ ఆల్ ట్రీస్. దానికి రౌండ్ వేయటానికి కూడా ఇంతకన్నా క్లోజ్గా వెళ్ళలేము. చుట్టూ ఒక రౌండ్ వేయచ్చు చెట్టు చుట్టూ. వెనకాలకి వెళ్దాం ఆగు. మంచిగా కాల్చి వదిలిపెట్టారు. ఇగో లేయర్లు చూసాము ఇందాక.
ఆ చెట్టుకి ఎన్ని ఉంటాయి చెప్పండి ఇప్పుడు ఈ లేయర్లు? ఎగ్జాక్ట్లీ 3000 ఉంటాయి. ఎందుకంటే అది 3000 సంవత్సరాల ఓల్డ్ కాబట్టి. ఇక్కడ నుంచి చూడు ఇంకా మంచిగా కనపడుతుంది. అసలు నమ్మరు, ఇంత చెట్టు ఉంటుందంటే అసలు నమ్మరు. అలా ఉంది ఇది. చుట్టూ దాని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇది తక్కువేం దీనిలా. అదో అక్కడ ఇంకోటి జైంట్ సెకోయాస్. దాని ఇత్తనం ఒకటి వేద్దామా? ఇక్కడ యుఎస్లో ఉన్న నేషనల్ పార్క్లో మొట్టమొదటిసారిగా నేషనల్ పార్కు అయ్యింది యోసెమిటీ. మొన్న మనం మాట్లాడుకున్నాం. ఈ సెకోయా అనేది నంబర్ 2. 1890లో అఫీషియల్గా సెకండ్ నేషనల్ పార్క్ యుఎస్లో ఇది. ఎన్నో వైల్డ్ ఫైర్స్ని తట్టుకున్నాయి అంట. ఇంత భారీగా ఉన్నాయి ఈ చెట్లు. బర్నింగ్ ట్రీట్ ఇదిగో ఇక్కడ రాశారు చూడు మంచిగా. ఇప్పుడు స్ట్రగుల్ స్టార్ట్. పైకెక్కాలి. ఒక రకంగా ఒక చిన్న సైజు హైకింగ్ లాంటిదే. ఎప్పుడైనా సరే అలుపు వచ్చినప్పుడు, నడిచేటప్పుడు ఎంత అలుపు వచ్చినా కానీ నోటితో నుంచి గాలి తీసుకోకూడదు. నోటితో నుంచి గాలి తీసుకుంటుంటే బాడీ తొందరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ముక్కుతోనే అదనమాట ప్రపంచంలోనే అత్యంత పెద్ద సెకోయా ట్రీలు అంటే అలా ఉంటాయి. జైంట్ సెకోయా ట్రీలు. ఇక్కడి నుంచి ఇంటికి కొడితే 4 గంటలు. కానీ మరి మళ్ళీ కలుద్దాం త్వరలో.